టీఎఫ్ఐ రీ రిలీజ్ బానిసల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మామూలు బానిసలు కాదు, అప్పుడు చెప్పాను కదా సేమ్ బ్యాచ్ కట్టు బానిసలు. ఈ రీ రిలీజ్ కట్టు బానిసల గురించి చాలా గట్టిగా మాట్లాడదాం. ఎంత గట్టిగా మాట్లాడదాం అంటే ఇక్కడ సౌండ్ ఆ బానిసలకి వినబడాలి, రిలీజ్ అవ్వాలి. ఎంతో కొంత మార్పు వస్తే మనకు కూడా ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్. సో నా సైడ్ నుంచి అది చేస్తాను. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది వీడియో నచ్చితే ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే హైప్ అనేది ఆప్షన్ ఉందంట, హైప్ ఇవ్వండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవేం వద్దు బొక్క వీడియో చూడడం ఎక్కువ అంటే ఇట్స్ యువర్ విష్. సో ఇంక స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హై. గట్టిగా రాసే పాయింట్లు, ఎందుకంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు. 1 by 1 వద్దాం. ఈ రీ రిలీజ్ రొట్ట ఎవడు స్టార్ట్ చేసాడో కానీ అని జోడించి కొట్టేయాలి బాటా చెప్పించి టాపా 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 అని రీసౌండ్ వచ్చేలాగా. డాల్బీ DTS 7.01 ఆ వర్షన్ వరకు ఒక 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. ఇక పోస్ట్ కోవిడ్ ఇంకా దారుణం. ఒకప్పుడు మా టైంలో మిలీనియం బ్యాచ్లో ఈ మధ్య మొన్న వీడియోలో మీరు కావాలని జెన్జీని టార్గెట్ చేసినంటే టార్గెట్ చేయడం కాదు, ఇట్స్ ఎవిడెంట్. ఈ రొట్ట పనులు అన్నీ చేస్తుంది ఈ జెన్జీ గాళ్ళే. మీరు అంత ఫీల్ అయినా పర్లేదు, అందరినీ అనట్లే. బట్ ఈ పనిలో ఉన్న ఈ బానిసలు, ఈ టీఎఫ్ఐ బానిసలు మెజారిటీ జెన్జీయోలే. మిలీనియం బ్యాచ్ వాళ్ళు తక్కువ. మీరు ఒప్పుకోకపోయినా ఇదే ఫ్యాక్ట్స్ అన్నీ హార్ష్గా ఉంటాయి కాబట్టి మనకు డైజెస్ట్ కావు. బట్ ఇదే ఎక్కడికి వచ్చాను ఇప్పుడు మా బ్యాచ్ మిలీనియం వాళ్ళు 90s కిడ్స్ వీళ్ళకి పరిస్థితి. మా టైంలో రీ రిలీజ్ అంటే శివరాత్రులకు వచ్చేవి, ఎంజాయ్ చేసుకునే వాళ్ళని. ఆ వింటేజ్ ఫీల్ వచ్చేది, ఆ నాస్టాలజియా ఎఫెక్ట్ వచ్చేది. ఇప్పుడు ఏందిరా అంటే ప్రతి శనివారం ఏమవుతుంది, రీ రిలీజులు. ప్రతి శనివారం శివరాత్రి అయిపోతుంది. ఇంకా ప్రతి శనివారం శివరాత్రి అయిపోతే ఇంక నీకు ఆ వింటేజ్ ఎఫెక్ట్ ఏమొస్తుంది? ఈ నెబ్బాగాలకి వింటేజ్ ఎఫెక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం వెనక్కి నుంచి టైం లైన్లోకి వెళ్తే వింటేజ్ అంటే గూగుల్ సెర్చ్ చేయండి తెలుస్తుంది. ఒక 20 years నుంచి 99 years మధ్యలో ఉండేవి. అది వస్తువు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది వింటేజ్ ఫీలింగ్ రావడం, వింటేజ్ ఎఫెక్ట్ రావడం. మనం ప్రతి శనివారం ఇదే వ్యాపారం చేసుకుంటే ఇంక వింటేజ్ ఫీలింగ్ ఎలా వస్తుంది? వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడదాం. మీ ఒపీనియన్ చెప్పండి. మీకు రీ రిలీజ్ పంచాయతీలు ఇష్టమా? ఈ థియేటర్లో ఎవరైతే ఈ బ్యాచ్లు హల్చల్ చేసి హడావిడి చేస్తున్నారో ఇదంతా మీకు ఓకేనా? ఆ ఫీడ్ మీకు వస్తుందా? నాకే వస్తుందా? కనుక్కుంటే చాలామందికి వస్తుంది అన్నారు. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ అదే రొట్ట, అదే ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్, అదే ఆర్టిఫిషియల్ ఎంజాయ్మెంటు. ఏందో మాట్లాడదాం. సో ఫస్ట్ స్ట్రైట్ ఇంటు ద పాయింట్. ఈ రీ రిలీజులు చేయడం వల్ల ఎవరికి రా బెనిఫిట్? నా పాయింట్ చెప్తా, నా పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా న్యూట్రల్ వేలో చాలా ఆలోచన చెప్తున్నా. దీనివల్ల ఈ నెబ్బాగాలకి ఏం బెనిఫిట్ కాదు. వీళ్ళు ఏమైనా ఆనందం వస్తుందంటే వీళ్ళకేమో ఆనందం రావట్లే. ఇది సెకండ్ హాఫ్లో మాట్లాడదు వీడియోలో, అలా అని చెప్పి ఎక్కువ ఎంత ఉండదు. ఇది బెనిఫిట్ ఎవరికైనా వస్తుందంటే ప్రొడ్యూసర్లకు వస్తుంది, కాస్త కోస్త కొంచెం డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది. మళ్ళీ ఎగ్జిబిటర్లకు రాదు. ఎగ్జిబిటర్లు సంకనాకపోతున్నారు. మీరు అడగవచ్చు ఎగ్జిబిటర్లు ఎవరు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు అంటే ఓకే చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ మూవీ ఎగ్జాంపుల్ తెస్తే నువ్వు ఈ మూవీ హీరోమే పడుతున్నావు అంటారు. 2-3 కలిపి చెప్పేస్తాను. అయితే ఇప్పుడు ఏ గొడవ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతడు 4K రిలీజ్ అంటే ఎన్ని 4Kలు వస్తాయో, 8Kలు 12Kలు. అతడు 4K రిలీజ్ అయినా, గబ్బర్ సింగ్ 4K రిలీజ్ అయినా, వర్షం 4K రిలీజ్ అయినా, ఇప్పుడు 3 స్టార్లు కవర్ చేశాను కాబట్టి నన్ను మిక్స్డ్ అయిపోయింది. వేసుకుంటే దీనికి ఎవడురా బెనిఫిట్ అంటే ప్రొడ్యూసర్కి వస్తుంది బెనిఫిట్. కాస్త కోస్త షేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీ రిలీజ్లు అమ్మారు అనుకోండి 2 కోట్లు, ఇందులో నీకు ఎంత పర్సెంట్ అంటే 20% అనుకోండి. 1 కోటి రూపాయలు 20 లక్షలు వీళ్ళకి వెళ్తుంది. ఎవరికి? డిస్ట్రిబ్యూటర్కి. ఆ ఏరియాలో ఎవరెవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో. బట్ ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ ఓనర్స్, వాళ్ళకి ఏం రాదు. వాళ్ళకి ఆ థియేటర్ రెంట్ ఇస్తారు. 4 షోలు ఫిల్ అయితే ఎంత డబ్బులు వస్తాయి అందులో పర్సంటేజ్ బేసిస్లో ఇస్తారు. కానీ ఇక్కడ సంకనాకపోతుంది కూడా రీ రిలీజ్ వల్ల ఎగ్జిబిటర్లే. ఎందుకురా అంటే ఏం బ్రో వాళ్ళకి రెంట్ అమౌంట్ వస్తుంది కదా అంటే రెంట్ అమౌంట్ వస్తుంది. కానీ ఈ నెబ్బాగాళ్ళు వచ్చి ఎంత హడావిడి చేస్తారు తెలుసు కదా. దీనివల్ల థియేటర్లో ఉన్న ఇంటీరియర్ అంతా డ్యామేజ్ అవుతుంది. చాలా దగ్గర చైర్లు నాశనం చేసేస్తారు. ఎదవ ఆర్టిఫిషియల్ హడావిడి చేసుకుంటూ మాట్లాడతారు. చైర్లు పోతాయి, స్క్రీన్లు పోతాయి, మిగిలిన ఇంటీరియర్ పోతుంది. అదంతా ఎవడిస్తాడు? ఆ సినిమా ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ కూడా, ప్రొడ్యూసర్ ఎవడు? ఈ నెబ్బాగాళ్ళు ఇస్తారంటే ఈ నెబ్బాగాళ్ళు ఎవడు నష్టపోతున్నాడు? ఇక్కడ ఎగ్జిబిటర్ నష్టపోతున్నాడు. ఇక్కడ ఎవడికి బెనిఫిట్ రా అంటే ప్రొడ్యూసర్లకు ఎక్కువ బెనిఫిట్. వాళ్ళు పోషించడం కోసం మీరు ఎదవ పర్ఫార్మెన్స్లు అవసరమా? అందుకే కదా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని నెట్ట పెంచండి, గ్రాస్ పెంచండి, అది మీ బాధ్యత అని అంటున్నారు పెద్ద మనుషులందరూ. ఎందుకు? మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి అలా చేస్తున్నారు. సో దీనివల్ల బెనిఫిట్ ఎవరికి వస్తుంది? రీ రిలీజుల వల్ల, దరిద్రాల వల్ల.
ప్రొడ్యూసర్స్కి వస్తుంది, నష్టం ఎవరికి వస్తుంది? ఎగ్జిబిటర్లకు వస్తుంది, కొంచెం డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది, ఎక్కువ మీకు వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తా, మీరు విని సావరు, బట్ నేను చెప్తా. నాకు తెలుసు నెగిటివ్ కామెంట్లు వస్తాయి, డిస్లైక్లు వస్తాయి, మీకు కనబడిపోయినా నాకు కనబడితే రిపోర్ట్లు కొడతారు. వావ్, ఏం పర్లేదు, నిజాలే మాట్లాడదాం, నిలకడతో మాట్లాడదాం. ఇప్పుడు పాయింట్కి వద్దాం. అసలు ఈ రిలీజ్ హడావిడి ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే, కొంతమందిని అడిగితే, ఏం బ్రో అది ఒక ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్, నీకు ఒక అర్థం కాదు ఎందుకు నెగిటివ్గానే ఆలోచిస్తావు, మాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఆ హ్యాపీనెస్ కోసం మేము ఆ రిలీజ్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే అది హ్యాపీనెస్ కాదు. ముఖ్యంగా మీ జెన్జీఓలు తెలుసుకోవాల్సింది, న్యాచురల్ వేలో జనరేట్ అయిన హ్యాపీనెస్, ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయిన హ్యాపీనెస్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీరు ఏదైతే చేస్తున్నారో అది న్యాచురల్గా జనరేట్ అయిన హ్యాపీనెస్ కాదు, అది ఒక ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్. ఆ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ వస్తుందనే బబుల్లో మీరు బతికేస్తూ, మీకు వచ్చే దరిద్రం ఏంటంటే, మీకు ఎవడైనా వచ్చి చెప్తే మంచి, మీరు తీసుకోరు, మీరే కరెక్ట్ అంటారు. మీరు పట్టుకునే కుందేలకు 3 కాళ్ళలే అనే బ్యాచ్లోనే ఉన్నారు చాలామంది. కొంతమంది మెచ్యూర్డ్గా ఉన్నారు, అందరినీ అనట్లే, బట్ మెజారిటీ అలానే ఏడుస్తున్నారు. ఇది హ్యాపీనెస్ అంటే అది ఏ రకంగా హ్యాపీనెస్? అది ఇట్స్ ప్యూర్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్, ఫేక్ హ్యాపీనెస్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కూడా కాదు, ఇక్కడే ఫ్యాన్ వార్స్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ మూవీది ఒక రిలీజ్ పడింది అనుకోండి, నెక్స్ట్ మన వాళ్ళకి ఆగదు, వచ్చాగదు వేరే వాళ్ళకి, వాళ్ళకి పడ్డది కదా, మనం కూడా రిలీజ్ చేయాలి, నెక్స్ట్ సినిమా కమాన్ సాయి చెప్పు, మంచి చెక్ లిస్ట్ తీ, పవన్ కళ్యాణ్ ఏమేస్తాం, గబ్బర్ సింగ్, ఓకే గబ్బర్ సింగ్ పడిపోద్ది, అక్కడ హడావిడి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ₹1 షేర్ వచ్చింది అనుకోండి రిలీజ్, వీళ్ళు చెప్పాను కదా, ఏది తాకట్టు పెట్టైనా, ఎంత సంకనాకించేసినా కుటుంబాలవి, వీళ్ళు ఎవరు ఎండింగ్ చేయరు. ఎండింగ్ చేసే వాళ్ళ దగ్గరే బొక్క, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నదో అమ్మదో అక్కతో వర్కింగ్ చేసిన వాళ్ళవి పొరపాటున ఎండింగ్ చేస్తే వీళ్ళకి ఆ బాధ్యత ఉండదు, ఆ డబ్బులు కూడా వీళ్ళు బొక్క పెట్టేసుకుంటారు. అది కోటి వచ్చింది కదా, గబ్బర్ సింగ్కి ₹120 రావాలి ఫిక్స్, గబ్బర్ సింగ్ ₹120 వస్తుంది. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోరు, మనం సింహాద్రి అర్థం వింటేజ్ ఎఫెక్ట్ వస్తుంది 20 ఏళ్ళు అయింది కదా అని చెప్పి. ఇది ప్రతి సంవత్సరం 3 సార్లు రిలీజ్ అయితే అదేం వింటేజ్ ఎఫెక్ట్? మనం ₹140 అక్కడ రావు, డబ్బులు రావు, వీళ్ళే వెళ్తారు, 4 షోలకి వీళ్ళే వెళ్తారు, వీళ్ళే డబ్బులు బొక్క పెట్టుకుంటారు. నేను ఇంత సినిమాలో సాయిగల్లాగా. దాని తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారు, బాబు సినిమాకి దాటే అంత సీన్ ఉందిరా మీకు, బాబులకే బాబు మా మహేష్ బాబు 4K వస్తుంది, అతడు దోలు తీసేస్తాం, 1.4 కదా దేకో మీరు హీరోయిజం అని చెప్పి డబల్ 2.8 టచ్ అయిన రా దమ్ముంటే రికార్డ్ అని చెప్పి వాళ్ళు 3. అప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏంది 100 మంది నరికాడు మావాడు, అప్పట్లోనే 100 కోట్లు షేర్ వచ్చింది, ఇప్పుడు ఆగు మగధీర 8K అని చెప్పి వాళ్ళు ఒక 5 కోట్లు, ఇలా ఇది ఆగట్లే. ఇంకే హీరోల తర్వాత అల్లు అర్జున్, అలా పెద్ద హీరోలు ఉన్న 6, 7 అలా 1 by 1 అలా వస్తూనే ఉంటుంది. ఒక తొలి ప్రేమ వస్తూనే ఉంటుంది, ఒక గబ్బర్ సింగ్ వస్తూ ఉంటుంది, ఒక తమ్ముడు వస్తూ ఉంటుంది, SVC వస్తూ ఉంటుంది, అతడు వస్తుంది, వర్షం వస్తుంది, సింహాద్రి వస్తుంది, ఆర్య వస్తుంది, ఆర్య 2 వస్తుంది, దేశముద్ర వస్తుంది. ఎందుకు ఇప్పుడు టీవీలో చూసే చిరాకు వచ్చేస్తుంటే ఓకే, థియేటర్లో ఎఫెక్ట్ బాగుంటుంది, ఇప్పుడు వెరీ అకేషనల్గా చూస్తే ఆ వింటేజ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ ప్రతి వారం 2 వారాలకి ఇలా కొనుక్కొని ఫోర్స్డ్గా మీరే డబ్బులు ఇచ్చుకొని చేసుకుంటే అందులో ఏం హ్యాపీనెస్ వస్తుంది? దీన్నే ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ అంటారు. ఒక బబుల్, ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనే బబుల్లో మీరు ఉండిపోయి, ఇక్కడ మీరు ఎలాగంటే మీరు హ్యాపీనెస్ని మీరు ఎలా కొలుసుకుంటున్నారంటే రిలీజ్లో కూడా కలెక్షన్ బేసిస్ మీద కొలుసుకుంటున్నారు. అక్కడ చూడండి మీ దరిద్రమైన జీవితం ఎలా పాడైపోయిందో. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ థాట్ ప్రాసెస్ ఎంత నిబ్బాలా ఉందంటే మీ హ్యాపీనెస్ మీరు ఎలా గేజ్ చేసుకుంటున్నారంటే రిలీజ్ కలెక్షన్లకు కూడా కొట్టుకుంటున్నారు మీరు ఆ సినిమా చూసేసి. దాని తర్వాత మళ్ళీ ఫ్యాన్ వారు ఎక్కడ ఆ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏం పీకుతారు, ఏం సాధించుకుంటారు. అది ₹120 వచ్చింది, ఇది ₹140 వచ్చింది, ఆ 20 లక్షల్లో ఏమైనా షేర్ నీకు వెళ్తుందా? నీకేం రాదు కదా. మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేనికోసం చేస్తున్నావు? ఎవడి కోసం చేస్తున్నావు? వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఆ రిలీజుల్లో కూడా మీకు ఏమైనా జరిగినా ఎవడైనా దేకుతాడా? కుక్కనైనా దేకుతారు కానీ మిమ్మల్ని దేకరు. మనం మాత్రం అది మళ్ళీ ఇంకా ఈ జెన్జీఓలే చేస్తున్నారు. ఇది నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్నా, జెన్జీఓలే కావాలని మీరు గమనించండి, వీళ్ళకి ఆగదు మళ్ళీ చేస్తారు. ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ ఎందుకంటే ఏదో సినిమా మొరారి సినిమాకి పెళ్లి సెటప్ థియేటర్లో ఆ లాస్ట్ సాంగ్కి ఏంది ఇంతకంటే అరాచకమా? వర్షం సినిమాకి ఎవడో ఆర్టిఫిషియల్ రెయిన్ అంట, థియేటర్ పాడైపోయింది. ఇంకో పవన్ కళ్యాణ్ సినిమాకి ఎవడో తగలెట్టాడు అగ్గి కావాలి డిప్ అంట. ఆ SVC సినిమాకేమో ఒక నిబ్బీలు కలిసిపోయి, నిబ్బీలేమో సమంత పర్ఫార్మెన్స్, నిబ్బాలేమో మహేష్ బాబు వెంకటేష్ పర్ఫార్మెన్స్, ఇంకో నిబ్బా అంకులేమో రేలంగమ్మ పర్ఫార్మెన్స్. ఏమిరా ఇది? అసలు సినిమాని మీరు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా? ఏమంటే వీళ్ళు రీక్రియేట్ చేస్తున్నారంటే మీరు ఏం రీక్రియేట్ చేయట్లేదు. మీరు ఏం చేస్తున్నారంటే క్రింజ్ని జనరేట్ చేస్తున్నారు, రీక్రియేట్ చేయట్లేదు. ఆ క్రింజ్ జనరేట్ చేసిన క్రింజ్ని మీ నిబ్బా బ్యాచ్ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేస్తున్నారు తప్ప మీరు ఇక్కడ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయట్లేదు. చెప్తున్నాను కదా, మీరు ఒక ఫేక్ హ్యాపీనెస్ అనే బబుల్లో బతుకుతూ
ఏదో మీరు ఎంజాయ్ చేసేస్తున్నారు అనుకుంటూ జనాలకు చెప్పడం కోసం చేస్తున్నారు తప్ప మీ మనసులో మీరే సంకనాకించుకుంటున్నారు తప్ప ఏం లేదు. మీకు తెలుసు ఫేక్ హ్యాపీనెస్, మీకు రియల్ హ్యాపీనెస్ రాదు. రియల్ హ్యాపీనెస్ వచ్చేటప్పుడు అలాంటి ఎదవ పనులు ఏం చేయరు. మంచిగా సినిమాని ఎంజాయ్ చేస్తారు, విజిల్ వేస్తారు తప్ప అదే ఆ సినిమాని చూడడం ఆపేసి స్క్రీన్ ఇటువైపు వచ్చి మీరు చేసే వ్యాపారాలు ఇవా. ఎందుకు? మేము మా అంత కల్ట్ ఫ్యాన్స్ ఎవరో లేరని చూపించుకోవడానికి మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ ఉంటుంది అన్నమాట. ఇలాగా దాన్ని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి దాని లైక్ల కోసం, దాని కామెంట్ల కోసం, దాని వ్యూస్ కోసం కూడా కొట్టుకుంటున్నారు మీరు. అంటే ఆలోచించండి. దీనికోసం మీరు మళ్ళీ ఎన్ని డబ్బులు బొక్క పెడుతున్నారు రీ రిలీజుల కోసం? సంవత్సరానికి ఒక 10,000 బొక్క పెడతారు. నేను చెప్పాను కదా 10,000తో మీరు ఎన్ని చెయ్యొచ్చు. మీరు ఇప్పుడు చదువుకునే వాళ్ళే కదా, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ రకరకాల్లో ఉన్నారు కదా. ఇప్పుడు అంతా ఏ జనరేటెడ్ కదా. సో ఏమైనా పెయిడ్ ఏ టూల్స్ తీసుకుని నేర్చుకోవచ్చు కదా, ఆర్ ఏమైనా మంచి సర్టిఫైడ్ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు కదా. రీ రిలీజ్లే కావాలి, వెళ్ళి హడావిడి చేయాలి, నిబ్బిగల్లాగా ఫ్యాన్ వర్క్ చేసుకోవాలి, అవన్నీ రీల్లో పెట్టేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసుకోవాలి, ట్విట్టర్లోకి వెళ్ళాలి, స్పేస్లో కొట్టేసుకోవాలి. ఎప్పుడు బాగుపడతారు మీరు? కట్ చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం? నీకు డబ్బులు బొక్క, నీకు టైం బొక్క, దీంతోపాటు మీ ఫ్యామిలీకి మళ్ళీ డబ్బులు బొక్క, వాళ్ళకి మళ్ళీ ఎమోషనల్గా వాళ్ళు ట్రైన్ అయిపోవడం, ఎగ్జిబిటర్లకి బొక్క, డిస్ట్రిబ్యూటర్లకు ఆల్మోస్ట్ బొక్క. ఏమైనా ఉందంటే ప్రొడ్యూసర్లు అండ్ హీరోలు గర్వంగా చెప్పుకోవడం కోసం మా రీ రిలీజులు చూడు కుర్రోలు అలా చేస్తారని చెప్పి. దానివల్ల మీకు ఏమైనా వస్తుందా? రూపాయి వస్తుందా? రాదు. మరి ఎవరి కోసం ఈ కల్చరు? మన కల్చర్ ఎంత సంకనాగిపోయిందంటే, ఎంత పీక్లోకి వెళ్ళిపోయిందంటే, రీ రిలీజులు చేస్తున్నాం, ఇంత హడావిడి చేస్తున్నాం. తమిళ సినిమా, కన్నడ సినిమా, ఆ సినిమాలు కూడా మనం రీ రిలీజులు చేసి వాళ్ళకి కూడా డబ్బులు కొట్టి వాళ్ళకి కూడా డబ్బులను మీరు దొబ్బెట్టుకొని దానికోసం కూడా గొడవలు. తమిళ సినిమాలో కూడా కాంపిటీషన్ అయినా రఘువరన్, బీటెక్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, అలా ఎన్ని 3 మూవీ. వాళ్ళు ఎప్పుడైనా మన తెలుగు సినిమాల్ని రీ రిలీజ్ చేశారా? చేసా డబ్బింగ్ వర్షన్ చూసారా? వితౌట్ షుగర్ వెళ్ళి వాళ్ళు తాగండి, అప్పుడు వస్తుంది. వాళ్ళు చేస్తుందే కరెక్ట్. మనకెందుకు మరి అది? ఏమొస్తుంది మీకు దానివల్ల? మనది ఏమైనా చేశారు వాళ్ళు రీ రిలీజ్లో? చెప్పు, 2-3 సినిమాలు చెప్పు. మనం ఇలాగా తెగ చేసేస్తున్నాం కదా, రఘువరన్, బీటెక్, అలా సూర్య సినిమాలు ఇవన్నీ యుగానికి ఒకడు. వాళ్ళు ఒక్క తెలుగు సినిమా అయినా అలా రీ రిలీజ్ చేసి అంత హడావిడి చేశారా? హడావిడి వద్దు, అసలు రీ రిలీజ్ చేశారా తెలుగు డబ్బింగ్తో? మరి నీకెందుకురా ఇవన్నీ? నీకెందుకు? నోరు మూసుకొని చదువుకోవచ్చు కదా. ఎలాగో మెయిన్ సినిమాలకి దొబ్బెట్టుకుంటున్నారు డబ్బులు, ఫ్యాన్ వార్లేదు. నేను సినిమా చూడొద్దండి, మంచి సినిమా చూడండి. అది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కవర్ చేశాను. ఆ బానిసత్వం అలాగనే ఉంది ఇక్కడ కూడా. మీరు ఇలా ఎర్ర పుష్పాల్లో ఉండడం వల్లే కదా వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని మీ బాధ్యత అంటున్నారు. మీరేమో సాయిగల్లా భుజం మీద వేసుకొని మా హీరో అన్నట్టు వెళ్తున్నారు. మీ హీరో ఎవడు దేకడం మిమ్మల్ని? మీ హీరోకి మీరు ఎవడో కూడా తెలియదు. వాళ్ళు ఒక బబుల్లో బతుకుతారు, అదొక స్టోరీ. సో మారండి. ఎందుకు ఈ రీ రిలీజులు, ఈ పంచాయతీ? మీరు ఎందుకురా నా ఫీల్డ్లోకి వస్తున్నారు? అది ఫ్రెండ్స్, మీకు ఏమనిపించిందో చెప్పండి. నేనేమైనా ఇక్కడ అదుపు తప్పు మాట్లాడానా? నేను చాలా ఆలోచించి చెప్తాను. ఈ కల్చర్ చాలా శృతి మించిపోతుంది. వింటేజ్ ఎఫెక్ట్ కావాలంటే మళ్ళీ నా కొడుకులు ఈ సినిమాలు వేస్తారు తప్ప వింటేజ్ ఎఫెక్ట్ కోసం 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళి సినిమాలు, ఆ జగదగ వీరుడు, అతిలోక సుందరి, శివ లాంటి సినిమా, క్షణక్షణ లాంటి సినిమా వేస్తే ఎవడు దేకడు, దానికి రావు, దానికి డిస్ట్రిబ్యూటర్ కూడా బొక్కే. ఎందుకు? వీళ్ళకి ఫాల్స్ ప్రెస్టేజ్. ఈ సోకాల్ 6-7 పెద్ద హీరోలు ఫ్యాన్సే కొట్టుకుసేస్తారు. వాళ్ళ సినిమాలు వేసినవే 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం సినిమాలు కూడా వేస్తే దాన్ని ఇంక వింటేజ్ ఎఫెక్ట్ ఎలా అంటారు? మినిమం 20 ఏళ్ళైనా గ్యాప్ ఉండాలా, 25 ఏళ్ళైనా. శివ సినిమా వేశారు, ఎవడైనా దేకాడా? క్షణక్షణం వేశారు, ఎవడైనా దేకాడా? భైరవదీపం వేశారు, తెలుసా? ఎవడైనా దేకాడా? జగదగ వీరుడు, అతిలోక సుందరి 4K వేశారు. ప్రింట్స్ పబ్లిసిటీ డబ్బులు కూడా రాలేదు సరిగ్గా. మరి మీలో ఉన్న మూవీ లవర్స్ ఏమైపోయారు? అక్కడే రీక్రియేట్ చేయలేకపోతున్నారు. ఆ సినిమాల కన్నా గొప్ప సినిమాలు ఇవన్నీ నిజం. జగదగ వీరుడు, అతిలోక సుందరి, భైరవదీపం, శివ, క్షణక్షణం ఈ సినిమాల కంటే గొప్ప సినిమాలు ఇవన్నీ. ఇది దాంట్లో ఉన్న మ్యాజికల్ మూమెంట్స్ ఇందులో 10% కూడా ఉండవు. మరి అవి ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు మూవీ లవర్స్ కదా, మీరు మూవీ లవర్సు, సంగీతం లవర్సు, విజువల్స్ లవర్సు, చెయ్యండి. ఎందుకు అంటే వాటికి వ్యూస్ రావు. ఆ హీరోలు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మనం ఒక పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళదే మనం తాగాలి, వితౌట్ షుగర్ తాగుతున్నాం అంతే. వీళ్ళు నిజమైన మూవీ లవర్లు అయితే అక్కడ ఎందుకు చేయట్లే? ఓన్లీ ఇవే ఎందుకు? ఈ పెద్ద హీరోలు అవి కొన్ని సినిమాలు ఎందుకు? వై మీకు మీరు ప్రశ్నించుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మళ్ళీ తమిళ మూవీలు ఎవడురా అసలు? ఎవడైనా దేకుతాడా? తమిళోళ్ళు మనల్ని దేకుతారు అనుకున్నారా? మినిమం దేకరు. మినిమం మనమే దేకుతాం అంత. నేను
మనల్ని ఎవడైనా దేకినప్పుడు మనం వాళ్ళని దేకితే ఒక అర్థం ఉంది. మనల్ని ఎవడు దేకలేనప్పుడు మనం మాత్రం అందరితో దేకితే లోకువే అయిపోతాం. ఇంకా అందుకే అన్నలాగా గ్రాంటెడ్గా తీసుకొని మీ బాధ్యత నెట్ పెంచండి, షేర్ పెంచండి అంటారు. అంతే. ఇంక దీనివల్ల ఏముంది? ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, మీ డబ్బులు వేస్ట్, మీ విలువైన టైం వేస్ట్. నేను చెప్తున్నాను కదా, మీ పోయిన టైం మీరు ఎంత వెనక్కి వెళ్ళినా మీకు రాదు. వెనక్కి వెళ్ళలేరు. ఎలా వెళ్తారు? మీకు ఏమైనా వామ్ హోల్ కాన్సెప్ట్ ఉంటే ఇంటర్స్టెల్లర్లో వెనక్కి వెళ్ళిపోతారా? లేకపోతే డార్క్ సిరీస్లాగా వెళ్ళరు కదా. మీకు మనీ అయినా వెనక్కి తెచ్చుకోగలరు కానీ టైం తెచ్చుకోలేరు. ఈ నిబ్బి పనులు చేయడం ఆపేసి, ఈ రిలీజుల మీద ఫోకస్ ఆపేసి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టుకోండి. మంచి మూవీస్ వచ్చాయనుకోండి, చూడండి. లేదా ఓటీటీలో మంచి సినిమాలు ఉన్నాయి, హ్యాపీగా చూడండి. అక్కడ కావాలంటే అన్ని లాంగ్వేజ్లో చూడండి. జ్ఞానాన్ని పెంచుకోండి, ఆర్ ఎంటర్టైన్మెంట్ని పెంచుకోండి. పోనీ అక్కడ రీక్రియేట్ చేసుకుని ఇంట్లో కొంపల్లో. ఇది థియేటర్లు ఎందుకు నాశనం చేస్తారు? మా ఫీల్డ్లోకి ఎందుకు వస్తున్నారు? ఓవరాల్గా అయితే ఈ రిలీజ్ దరిద్రం అయితే ఆపాలి. ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ రావాలి. అందులో నా చిన్న ప్రయత్నమే ఈ వీడియో. మీకేమనిపించిందో లైక్ చేయండి, హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. కంటెంట్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తా. సభకు నమస్కారం. ధన్యవాద్ హై.